నగరంలోని 5 డివిజన్ పరిధిలో ఎస్వీఆర్ పార్కుతో పాటు 14 డివిజన్లలో మాగుంట సుబ్బరామిరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటును ఆదివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ స్థానిక టిడిపి నాయకులతో కలిసి టెంకాయ కుట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు స్థానిక కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానికులు అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకటే చెప్పేది, డ్రింకింగ్ వాటర్ ఫర్ సంఘం, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఈ రెండు కంప్లీట్ కావాలా. 165 కోట్లు హడ్కోలోని బ్యాలెన్స్ మిగిలింది. ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం తీసుకురాలా, వదిలేశారు మా మీద కోపంతో. ఎక్కడ డ్రైనేజ్ లైన్లు కనెక్షన్ ఇస్తే దోమలు లేని నగరం అవుతుందా, ఎక్కడ వాటర్ లైన్లని కనెక్షన్ ఇస్తే సంఘం బ్యారేజ్ నీళ్ళు వస్తాయని 165 కోట్లు వాళ్ళు ఇస్తామంటే తీసుకోవాలా. దాన్ని మన ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ బడ్జెట్లో పెట్టించాం. రేపు ఏప్రిల్ 1 తర్వాత అమౌంట్ వస్తుంది. రాగానే ఆ 2 వర్క్స్ కూడా వేగవంతం చేసి ఒక 1 ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ మధ్య 3000 స్ట్రీట్ లైట్స్ తెప్పించాం. బల్బ్స్, లైట్స్ లేవు బల్బులు అంటే 3000 లైట్స్ని యాక్చువల్గా మనం తెప్పించా. అన్నీ కూడా బిగించమని చెప్పాను. 40 కిలోమీటర్లు థర్డ్ లైన్ లేదంటే, థర్డ్ లైన్ అంటే స్ట్రీట్ లైన్ వేయాలంటే థర్డ్ లైన్ ఉండాలి. థర్డ్ లైన్ ఏదంటే 40 కిలోమీటర్ లైన్ యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి తెప్పించింది. ఈ విధంగా 1 by 1 చేస్తున్నాం. ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు ఆయన గైడ్ చేస్తున్నాడు. ఆ విధంగా 1 by 1 చేస్తున్నాడు. అందరూ కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే, ముఖ్యమైన సమస్య మన ఇళ్లలో వచ్చే చెత్త, హాస్పిటల్ నుంచి వచ్చే చెత్త, హోటల్ నుంచి వచ్చే చెత్త, స్కూల్ నుంచి వచ్చే చెత్త, అదే మేజర్ సమస్య. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా, ఒక ఇండివిజువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి. మానసికంగా, శారీరకంగా బాగున్నప్పుడే బాగా వర్క్ చేయగలరు. బాగా వర్క్ చేసినప్పుడే ఆదాయం ఇండివిజువల్ పెరుగుతుంది. ఇండివిజువల్ ఆదాయం పెరిగితే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి, అనేక రకరకాలు ఉన్నాయి. నేను అనేక దేశ విదేశాలు స్టడీ చేసిన తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు గిబ్బలు ఏమున్న ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలు, కంబైన్డ్ జిల్లాలు 10 పెట్టమని ఆదేశించారు. వెంటనే యాక్చువల్గా సైట్స్ చూడమని కలెక్టర్లు చెప్తే 2 ఫైనలైజ్ అయినాయి. విశాఖపట్నం ఒకటి, గుంటూరు ఒకటి, అవి 2 ఎస్టాబ్లిష్ అయినాయి. గత ప్రభుత్వం మిగతా 5 సంవత్సరాల్లో దాన్ని చీమంతా కూడా కదిలించాల. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో ప్లాంట్కి టెండర్ పిలిచేసాం. రేపు 20వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని అలాట్ చేస్తాం. 1.5 yearలో వస్తుంది. కాకినాడ, రాజమండ్రిలో కూడా సైట్ రెడీ చేశారు. దానికి కూడా టెండర్ పిలవబోతున్నారు. అదేవిధంగా రాయలసీమలో 2 పెడుతున్నాం. ఇవన్నీ పెడితే రోజుకి 6,700 టన్నులు, 6,700 టన్నులు చెత్త వస్తుంది. 6,700 టన్నులు పర్ డే. దాంట్లో 4,700 టన్నులు వీటికి వెళ్ళిపోద్ది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి. అక్కడికి పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఇంకెక్కడ చెత్త అనేది ఉండదు. పోతే మరొక 2,000 టన్ను ఉంటుంది. ఆ 2,000 టన్నులు చిన్న చిన్న మున్సిపాలిటీస్, ఆ చిన్న చిన్న మున్సిపాలిటీస్లో డిఫరెంట్ మెథడ్స్లో చేయడానికి నిన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ విధంగా రాబోయే 1.5 year, ఈ ప్లాంట్ పెట్టాలంటే 1.5 year పడుతుంది. 1.5 year to 2 years. సో 2 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో వస్తున్న 6,700 టన్నుల్లో 2,700 టన్నులు
ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయి ఎక్కడా దెబ్బలేనిండు. మరొక 2000 మాత్రం వాటి ఎలా ట్రీట్ చేయాలా ప్రాసెస్ చేస్తున్నాం. ఇది అవుతుందని నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం.